హాయ్ అండి, అందరికీ నమస్తే. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా మీరు హ్యాపీగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా మీరు నమ్మే భగవంతుని కోరుకుంటున్నాం. మీ చిన్నప్పుడు మీరు హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకునేవారో మన ఆడియన్స్ కి చెప్పండి. మేము చదువుకునే రోజుల్లో హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందంటే మంచి సరదా. ఎందుకంటే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ సినిమా యాక్టర్లు, అప్పుడు సినిమా యాక్టర్లు గ్రీటింగ్స్ అమ్మేవారు. అప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీకు సావిత్రి గారు ఇష్టం అనుకో, సావిత్రి గారు గ్రీటింగ్ తీసుకునేవాళ్ళం. అలాగే ఎవరికి ఇష్టమైన హీరో, ఎవరికి ఇష్టమైన హీరోయిన్ అయితే ఆ గ్రీటింగ్స్ తీసుకుని చక్కగా వాటికి మళ్ళీ కవర్లు పెట్టి ఆ గ్రీటింగ్ మీద లోన హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి, కవర్ మీద వాళ్ళ అడ్రస్ రాసి, ఆడు ఎన్నో క్లాస్ చదువుతున్నాడో ఆ అబ్బాయి పేరు రాసి, ఫ్రెండ్ పేరు వెళ్ళి పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ముందు మాకు దగ్గరగా నియర్గా ఉన్నారనుకో, వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఒకవేళ ఆడు అందుబాటులో మాకు దొరకలేదు అనుకో, స్కూల్కి వెళ్తాం కదా, హ్యాపీ న్యూ ఇయర్ సెలవు ఉండేది కాదు ఆ రోజుల్లో. స్కూల్కి వెళ్ళినప్పుడు వాడికి ఇచ్చేవాళ్ళం. వాడికి నచ్చిన హీరో బొమ్మ చూసుకుని వాడు చాలా పొంగిపోయేవాడు. వాళ్ళు కూడా ఏం చేసేవారంటే, నాకు నచ్చిన హీరో లేదా హీరోయిన్ గ్రీటింగ్స్ నాకు కూడా ఇచ్చి విషెస్ చెప్పేవారు. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని సునంద. అప్పుడు ఎలా ఉండేయండి రేట్లు, గ్రీటింగ్ రేట్లు? అప్పుడు గ్రీటింగ్ రేట్లు పావలా ఉండేది ఒక్కొక్క గ్రీటింగ్. అది మొత్తం టోటల్ 10 షార్ట్ వచ్చేది. 10 గ్రీటింగ్స్ కలిపి ఒక షార్ట్ కింద వచ్చేది. అది కట్ చేసుకునే వాళ్ళం. మొత్తం అంతా కలిపి ఒక్కొక్క గ్రీటింగ్ పావలా పడేది అంతే. మేము కూడా ఆ గ్రీటింగ్ కి కవర్లు అయితే వైట్ పేపర్స్ తీసుకుని మేము తయారు చేసేవాళ్ళం. ఓన్ గా తయారు చేసి ఇచ్చేవారు. ఓన్ గా తయారు చేసేవాళ్ళం. వెరీ నైస్. డిసెంబర్ 31 అయితే చాలా సేపు వరకు మేల్కొని ఉండేవాళ్ళం అండి. ఎందుకంటే ముగ్గులు పెట్టేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరం ముగ్గులు పెట్టేవాళ్ళం. అందులో ఏ ఫ్రెండ్ ఇంటి దగ్గర పెద్ద ముగ్గు ఉండి అందంగా కలర్స్ వేసి ఉన్నాయి అనుకోండి, ఆ జనవరి 1 రోజు అదే చర్చ. వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు భలే ఉంది, మన ఇంటి దగ్గర చిన్నగా ఉందని. మళ్ళీ అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ తిట్టుకోవడం. నీ వల్లే నేను సరిగా వేయలేకపోయాను, మా ఫ్రెండ్ చూడు ఎంత ముగ్గు వేసిందో, వాళ్ళ చెల్లి హెల్ప్ చేసిందంట, పువ్వులు కూడా వేసారు వాళ్ళు, నువ్వేమో నేను పువ్వులు వేస్తానంటే కొంతమంది పువ్వులు వేయడం ఏంటి గుమ్మంలో ముగ్గుల్లో అనేవారు అని నువ్వు వెనక లాగేసావు అని మళ్ళీ మాకు దెబ్బలాటలు అలా జరిగేవి. అయితే ముగ్గులు చూసి ఇంకా మురిసిపోయే వాళ్ళం. వేసిన రోజు ఉదయం అయితే మాత్రం ఇంకా అలాగే తిరిగేసే వాళ్ళం అండి. ఆ వీధంతా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి ఎవరు బాగా వేస్తే వాళ్ళకి చాలా బాగా చేసేవి అనుకోవడం. మళ్ళీ అప్పుడే మనసులో అనేసుకునే వాళ్ళం, ఈ సంవత్సరం ఫలానా ధనలక్ష్మి బాగా చేసింది కదా, నెక్స్ట్ ఇయర్ మనం అంతకంటే పెద్ద ముగ్గు వేసేయాలా, మంచిగా అందరితో కూడా మంచిగా వేసారు అనిపించేసుకోవాలనుకుని అలాగా చేసేవాళ్ళం. అయితే ఇంకోటి అండి, మరి మీరు చేసేవారో లేదో తెలియదు కానీ గ్రీటింగ్స్ లోని మాకు ఫ్రెండ్స్ లో ఇష్టమైన కలర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క గులాబీ అంటే ఇష్టం ఉండేది. ఆ గులాబీ పువ్వు పెట్టుకునే వాళ్ళం, ఒకళ్ళకేమో చామంతి పూలు, అలాగా ఏదైతే అది పెట్టేవాళ్ళం. పెట్టి ఒక చాక్లెట్ కూడా ఇచ్చేవాళ్ళం. చాక్లెట్ అప్పట్లో 5 స్టార్ చాక్లెట్ అంటే 5 రూపాయలు ఉండేది. అది అలా ఇచ్చిన వాళ్ళు గ్రేట్. 5 స్టార్ చాక్లెట్ ఇస్తే మామూలుగా ఇచ్చేసేవారు గోల్డ్ స్పాట్ చాక్లెట్లు అని. గుర్తుందా మీకు? 4 వచ్చేవి. అవి ఇస్తే ఇచ్చిందిలే మామూలు చిన్న చాక్లెట్, నేనేమో 5 స్టార్ ఇచ్చేసాను, ఇదేమో చిన్న చాక్లెట్ ఇచ్చేసింది అని మళ్ళీ మాకు అలాగ అనుకోవడం. ఇదేమో పెద్దవాళ్ళతో చెప్పడం, పెద్దవాళ్ళేమో ఇదేంటి ఫోన్లే అంటే మీ ఫ్రెండ్కే కదా ఇచ్చేవు, ఎందుకు అలా బాధపడిపోతున్నావు, అలా ఉండకూడదు, మీ ఫ్రెండ్కే నువ్వు ఇది ఇచ్చేవంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా ఏది మంచిగా ఇవ్వాలని చూసుకోవాలి తప్పించి ఫ్రెండ్స్ లో ఇలాంటివి ఉండకూడదు, నీకేమన్నా కావాలో చాక్లెట్ నేను తెచ్చిస్తాను అని మా నాన్నగారు అన్న రోజులు కూడా ఉండేవి. అప్పుడు అంటే ఫ్రెండ్షిప్ ని అది ఇంట్లో పెద్దవాళ్ళే ఎంకరేజ్ చేసేవాళ్ళు. మీలో మీరు అలా అనుకోకూడదమ్మా, పిల్లలు ఇప్పుడు మీకు తెలియదు, రేపు పొద్దుట ఫ్రెండ్షిప్ అనేది ఊరికనే పోదాం, మీరు అత్తోరింటికి వెళ్ళినా ఫోన్లు అవి చేసుకుని మాట్లాడుకుంటే, అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండేలాండి, ఇవి ఉండే కాదు కదా, సెల్ల లేవు కదా, ల్యాండ్ ఫోన్లు అయితే ఈదికి ఒక ఫోన్ అన్నట్టు అలా ఉండేది. అది ఫ్రెండ్షిప్ అలాగా నిలబెట్టుకుని మీ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం, మీరు ఎలాగ పిల్లలు తీర్చిదిద్దుకోవాలని అవన్నీ కూడా మీరు చదువుకుంటున్నారు కనుక ఫ్రెండ్స్ వల్లే అవి నెరవేరుతాయి. అందుకు మీరు గొడవలు పడద్దు, ఏం పర్వాలేదమ్మా, నీకేం కావాలో చెప్పు మేము తెచ్చేస్తాం అని పెద్దవాళ్ళేమో ఆ కోపాన్ని శాంతించి చేసేవారు. అలాగా చాలా జరిగాయండి. అయితే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీకు తెలియకుండానే అంత చిన్న వయసులో మీలో పోటీతత్వం ఏర్పడింది. అబ్బో,
అదే విధంగా మీ పేరెంట్స్ సపోర్ట్ ఏంటంటే ఈ స్నేహాన్ని పెద్ద అయ్యే వరకు అంటే మీరు బ్రతుకున్నంత కాలం కొనసాగాలన్న ఉద్దేశంతో మీలో చిన్న చిన్న కల్మషాలు లేకపోతే ఏమైనా ఇగోలు ఉన్నా వాటిని పెద్దోళ్ళు సరిచేసి మీరు హ్యాపీగా ఉండాలా, మీరు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మాట్లాడుకునేలా మీ స్నేహం కొనసాగాలని వాళ్ళు కోరుకున్నారు అనమాట. వెరీ నైస్, వెరీ నైస్. అది అంటే మళ్ళీ ఇంకోటి ఉంది. మరి మా నాన్నగారికి మేము ముగ్గురు అమ్మాయిలు, ఇప్పుడు ఇలాంటి అభిప్రాయ భేదాలు మీ మనసులోకి వచ్చినాయి అంటే రేపు పొద్దుట అత్తోరింటికి వెళ్ళి పిల్లలు మీరు అక్కడ ఎలా ఇమడగలరు, అందు గురించి అసలు పోటీతత్వం అనేది ఆడపిల్లకైతే అసలు ఉండకూడదు అనేవారండి. ఇంకా మమ్మల్ని ఇప్పుడులా కాదు, ఆడపిల్ల అమ్మో ఆడపిల్ల అంటే గ్రేటు, అబ్బాయి అని ఇప్పుడు సమానం అని అంటున్నారు. అప్పుడు అలా కాదు, నువ్వు ఆడపిల్లవే, నువ్వు ఎలా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి ఆడపిల్ల అంటే అని అలాగలాగా పెంచారు మమ్మల్ని. అంటే అత్తోరింటి దగ్గర కూడా ఆడపిల్లగా మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా ఏంటనేది కూడా ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. వెరీ గ్రేట్. చూసావా? మరి అలా ఇవ్వడం వల్ల మరి మిమ్మల్ని చేసుకున్నాక నేను నా ప్రవర్తనలో అది గట్ట మరి పర్వాలేదు కదా. అందుకనే కదా ఇలాగ ఉన్నాను సంతోషంగా. అలా చేసేవారు. అయితే మళ్ళీ మా అక్క అనుకోండి, నేను ఏది వేసినా ఇలాగ సున్నా చుడితే అమ్మో మా చెల్లి వేసినట్టు ఇంకెవరు వేయరు, ఇది సున్నా అంటే అందరూ సున్నాలు వేసేస్తారు కానీ వాళ్ళ సున్నా వంకరికి వెళ్ళింది, మా చెల్లి వేసింది, నువ్వు వేసింది ఉందరా వరా ఇలాగ చక్కగా వేసేసావు అని పొగిడేదండి. నన్ను ఇంకా మహారాణిలాగా పొగుడుతూ ఉండేది ఏదైనా. మళ్ళీ మా చెల్లి ఉండేది, అది చాలా గ్రేట్. కాకపోతే ఏంటంటే అది ఉన్నట్టు చెప్పేయడం, నన్ను జడేయమనేది, నేను సరిగా వేయలేదు అనుకోండి, నువ్వు కావాలని నీ జడకే నేను పోటీ వస్తున్నానని నువ్వు నాకు సరిగా జడేయలేదు అనేది, గోరింటాకు పెట్టమనేది. గోరింటాకు కూడా అంతే, నువ్వు బాగా పెట్టేసుకుని నాకేం బాగా పెట్టేదా నువ్వు కాదు అనేది. అలాగా మా తాతయ్య చెప్పేవారండి ఇలాగని. అలాగా అక్క చెల్లెలు అలాగ అనుకోకూడదమ్మా, అక్క చెల్లెలు బంధం అంటే ఊరికినే రాదు, అక్క చెల్లెళ్ళు అన్నాక ఒకళ్ళు కష్టం వస్తే ఒకళ్ళు వాలిపోయేలా ఉండాలంటే చిన్నప్పటి నుంచి దెబ్బలాడుకోకుండా ఉండాలని మా తాతయ్య లంకరామయ్య గారు ఇంకా మామూలు గ్రేట్ కాదు. ఓన్లే పెద్దోళ్ళు మన మంచి గురించి చెప్తారన్న విషయం చాలా చక్కగా వివరించావు. ఆ రోజుల్లో న్యూ ఇయర్ అంత బాగా ఎంజాయ్ చేసావు అనమాట. ఓకే, ఒకప్పుడు వీటితో పాటు అలా గాలిపటాలు కూడా ఎగరేసుకునే వాళ్ళం. అప్పుడు చాలా ఆనందం ఉండేది. ఆ వయసులో ఉన్న ఆనందం పెద్ద కొద్ది రాదు, అంటే వస్తుంది కానీ అది వేరే ఆనందాలు, కానీ ఆ వయసులో ఉన్న ఆనందం వేరు. అయితే ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు మనం జనంతో పండగ జరుపుకునేవాళ్ళం. న్యూ ఇయర్ అవనాయి, సంక్రాంతి అవనాయి, భోగి అవనాయి, కనుమ అవనాయి, ఏ అకేషన్, ఉగాది అవనాయి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు జనరేషన్ అంటే కాలంతో పాటు మనం మారాలా, అది తప్పని కాదు నా ఉద్దేశం. కానీ ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు ఫేస్బుక్లు, మన వాట్సాప్లలో స్టేటస్లలో పెట్టుకోవడం, మన విషయం చెప్పేసుకోవడం, అంతే తప్పించి నేరుగా ఎవరింటికి వెళ్ళి లేకపోతే కలిసి ఇలాగ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని యోగక్షేమాలు అడగడం అనేది లేకుండా పోయింది. అప్పుడు ఏంటంటే మనిషి కలుసుకుని మాట్లాడుకునే వాళ్ళం, కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. అవి ఇప్పుడు ఈ రోజుల్లో అవి కనుమరుగైపోయినాయి. అది ఒకటి కొంచెం బాధపడే విషయమే మరి. అవునండి, గ్రీటింగ్ పెట్టుకెళ్తే వాళ్ళ పెద్దోళ్ళు కూడా రెండమ్మా కూర్చోండి, టీ తీసుకుంటావా, ఏదో తింటావా అని పెడితే మాకు ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అన్న ధీమా కూడా ఉండేది. అయితే ఇప్పటికి చాలా తేడా ఉంది సునంద. ఏంటంటే అప్పుడు మేము అందరం కలిసి గ్రామంలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు గ్రామాల్లో ఉండడం లేదు. ఎందుకంటే చదువుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది, ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది, బ్రతుకు తెరువుల కోసం కూడా బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏదో పని చేసుకోవడానికి. ఇన్నాళ్ళు ఏంటి వ్యవసాయం కాబట్టి కుటుంబం అంతానే ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కాబట్టి అందరం కలిసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు చదువులు పెరిగినాయి అని చేత ఆ గ్యాప్ రావడం అనేది సహజం. అయితే ఒకటండి, యూత్ మీద మన దేశాభివృద్ధి చాలా ఎక్కువగా ఉంది. ఈ యూత్ ఎప్పుడు కూడా న్యూ ఇయర్కి ఎవరైనా మేము చదువుకునే రోజుల్లో కూడా అలాగే అనుకునేవాళ్ళం. రేపు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి న్యూ ఇయర్ నుంచి మా లక్ష్యాలు, మా గోల్స్ మేము నెరవేర్చుకోవాలని చాలా కలలుగా అనేవాళ్ళం. కానీ ఆ న్యూ ఇయర్ రోజు స్టార్ట్ చేయలేకపోయేవాళ్ళం. ఒక్కొక్కసారి స్టార్ట్ చేయకపోవడం వల్ల నిరాశకు గురయ్యేవాళ్ళం. నిరాశకు గురవలసిన అవసరం ఏమి లేదు. సంవత్సరం అన్న తర్వాత 365 రోజులు మనయే. అందుచేత మనం న్యూ ఇయర్ రోజున స్టార్ట్ చేయకపోయినా 1వ తారీఖుని, 2వ తారీఖుని స్టార్ట్ చేయొచ్చు, 2 కాకపోతే 3ని స్టార్ట్ చేయొచ్చు. మొత్తం మీద మనం చేయాల్సిన పని ఏంటంటే మన గోల్స్ని రీచ్ అవ్వాలా. రీచ్ అవ్వడానికి మనం ఏ విధంగా కష్టపడాలో, ఏ విధంగా మన ఆలోచనల్ని పెంచుకోవాలో ఆ విధంగా ముందుకు వెళితే ఆనందమే వేరండి. అంతేగాని మనం న్యూ ఇయర్లో చేయలేకపోయాం, 2025 గడిచింది, 2025లో చేయలేదని మనం ఫీల్ అవ్వకూడదు. 2025లో ఏ విధమైన గోల్స్ పెట్టుకున్నాం, అవి ఎంతవరకు వచ్చినాయి ఏటి,
2026లో ఆ గోల్ అన్న తర్వాత పూర్తిగా 100% అవ్వకపోవచ్చు, కానీ 50, 20, 80 అవుద్ది కదా. అందుచేత మనం ఆ మిగతా పెర్సంటేజ్ని 2026లో మనం కష్టపడి మన తెలివితేటలను పెంచుకొని మనం చేయగలిగితే సక్సెస్ మీదే. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ కలలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు విషయం చెప్పిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.